అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం ఆర్ట్, అది సినిమాల వరకు అద్భుతంగా కనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేద్దామని చాలామంది అబ్బాయిలు కూడా నానా తంటాలు పడుతూ ఉంటారు. అందులో కొంతమంది సక్సెస్ అవుతారు, మరికొంతమంది ఫెయిల్ అవుతారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయి నవ్వుల పాలవుతారు. కొన్నిసార్లు పరువు కూడా పోగొట్టుకుంటుంటారు. అలా అమ్మాయిల ముందు వావ్ అనిపించుకోవాలని చేసిన ఓ కుర్రాడి ఫీట్ కొంప ముంచేంత పని చేసింది. జస్ట్ మిస్, లేకపోతే ప్రాణాలు గాల్లో కలిసేవి. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. హైదరాబాద్ సిపి సజ్జనార్ చేసిన ఈ పోస్ట్లో ఒక వీడియో వైరల్ అవుతోంది. యూత్ చేస్తున్నటువంటి పిచ్చి పనులు ఎలా ఉన్నాయో అని ఆయన వివరించారు కూడా. ఇక్కడ మీకు వీడియో చూపిస్తాను, క్లియర్గా చూడండి, ఒకసారి ప్లే చేయండి. సో ఈ వీడియోలో పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చారు. ఇది ఎక్కడ జరిగింది తెలియదు. ఆ పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి పెట్రోల్ ఫిల్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ వీడియోలో చూడండి, ఇది ప్రమాదంగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ప్లే చేయండి ఇది. సో దీంట్లో డైరెక్ట్గా ప్రమాదం జరిగిందేమో, అరే సడన్గా వచ్చేసింది, అట్లా కంట్రోల్ తప్పిందేమో, కంట్రోల్ తప్పి ఇలా ఢీ కొట్టుకున్నాడేమో, కంట్రోల్ తప్పేలా జరిగిందేమో అని చెప్పి అనుకుంటాం. ఇది ఫస్ట్ వీడియో మీరు గమనిస్తుంది, రైట్? సో ప్రాణాలు పోయేంత రిస్క్ అక్కడ కనిపిస్తోంది. డైరెక్ట్గా వచ్చి అక్కడ ఫ్యూయల్ పోసేటువంటి ఈ ఫ్యూయల్ స్టేషన్ ఢీ కొట్టినా కూడా డ్యామేజ్ అయితే ఒక్కసారిగా మంటలు వచ్చేవి. ఓ అబ్బాయి పెట్రోల్ బంకులో చేసినటువంటి ఈ విన్యాసం సంబంధించిన వీడియో సజ్జనార్ పోస్ట్ చేశారు. అది రివర్స్ అయ్యి ఏకంగా అక్కడున్న వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టబోయింది. ఇక్కడ ఏమాత్రం తప్పు జరిగినా, చిన్నగా ఇటు వచ్చి ఢీ కొట్టినా అక్కడున్న ప్రాణాలు మొత్తం గాల్లో కలిసేవి, జీవితాలు మొత్తం ప్రమాదంలో పడేవి. అయితే అంతకుముందు ఏం జరిగిందో ఒకసారి మీకు మరొక వీడియో చూపిస్తారు. ఎంత ప్రమాదంగా కనిపిస్తోంది కదా. నెక్స్ట్ ఇంకో వీడియో ప్లే చేయండి పీసీఆర్. సో అక్కడ వరకు పెట్రోల్ పంప్ కోసం వచ్చాడు, వచ్చి రాగానే అమ్మాయి వైపు చూశాడు. కథం, ఇందాక చెప్పాను కదా, సినిమా మాదిరిగానే స్టంట్లు చేయాలనే ఒక ఆలోచన విండో కలిగింది. వచ్చి రాగానే కథం, వీడి లుక్ ఆ అమ్మాయిపై పడిపోయింది. వీడు లుక్ పడింది ఆ అమ్మాయి పైన. ఆ అమ్మాయిపై లుక్ పడి వాడు ఏం చేశాడు, ఆ అమ్మాయి వైపు చూశాడు. నెక్స్ట్ కంటిన్యూ చేయండి పీసీఆర్. కథం, స్టంట్ మొదలు పెట్టేసాం మనోడు. ఫుల్ రేసింగ్ ఇచ్చి బండి రైమన్ రేసింగ్ ఇచ్చి గేర్ వేసి క్లచ్ వదిలితే ఒక్కసారిగా ఫ్రంట్ వీల్ లేపాలనుకున్నాడు. వచ్చి డైరెక్ట్గా ఎవరైతే ఆ అమ్మాయిని తీసుకొచ్చారో ఆ వ్యక్తిపై బైక్ని ఢీ కొట్టడము. చూడండి, అక్కడ వాళ్ళంతా కలిసే వచ్చారు. బహుశా అంతా ఏదో ఒక ఈవెంట్కి వెళ్తున్నట్టు మంచిగా రెడీ అయ్యి అక్కడికి వచ్చారు. వచ్చి రాగానే మనోడు ఆ అమ్మాయిపై లుక్ వేశాడు. ఆ అమ్మాయి కొంచెం సఫకేటింగ్ ఫీల్ అయింది. కథం, బైక్ గేరు మార్చి రేసింగ్ ఇగ్గితే ఏదో స్టంట్ చేయాలనుకున్నాడు. కథం, బోల్తా కొట్టింది. కట్ చేస్తే ఇక్కడ ఒక వ్యక్తి తన కుటుంబంతో వెళ్ళాలన్నాడు. ఆ రకంగా బయటకు వచ్చారు, కనబడుతోంది. సో మధ్యలో బంకులో ఆగి పెట్రోల్ నింపుకుంటున్నాడు. ఆ సమయంలో వచ్చారు ఓ ఇద్దరు కుర్రాలు బైక్పై. అక్కడికి ఊర్లో అందరూ తమనే చూస్తున్నారనే భ్రమలో ఉన్నారేమో, లోకల్ హీరోలు. వీళ్ళకి బండిలో పెట్రోల్ కంటే ఒంట్లో పొగరు ఎక్కువ ఉంటుంది. అక్కడున్న అమ్మాయిలని చూడగానే వీళ్ళు ఒంట్లో కాల్షియం కంటే యాటిట్యూడ్ ఎక్కువైపోయింది. ఇంకేముంది, స్టైల్ కొడదాం అనుకున్నాడు, బైక్ని గాల్లోకి లేపాడు, ట్రై చేశాడు. ఆ షోగాడు చేసినటువంటి పని పాపం అనిపించింది వానికే తర్వాత. ఎందుకంటే మీరు చూస్తారు నెక్స్ట్లో, ఆ బైక్ ఆ హీరో మాట వినలేదు. బైక్ అదుపు తప్పి నేరుగా వెళ్ళి పెట్రోల్ పంపులు ఢీ కొట్టింది. ఇద్దరు కింద పడ్డారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, అమ్మాయిల ముందు ఫీట్ చేసి కింద పడి పరువు పోగొట్టుకున్నటువంటి ఆ షోగాడికి అమ్మాయి అన్నయ్య మాత్రం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటో చూస్తారా? ఒక్కసారి ప్లే చేయండి పీసీఆర్. నెక్స్ట్ అలా వచ్చి రాగానే ఆ స్టంట్లు చేసి రైట్ కొట్టగానే నెక్స్ట్ చూడండి, ఫట్ చట్. ఇది కదా అక్కడ వాడు చేద్దాం అనుకున్న పని ఏంటి, వచ్చి డైరెక్ట్గా పెట్రోల్ ఫుల్ చేసుకొని పోతే పని అయిపోయేది. వాడు దానికి పెద్దగా వీడు లోకల్ హీరో అన్నట్టుగా, అదే సినిమాలో రామ్ చరణ్ సినిమాలో మనం చూస్తాం కదా, బైక్ని ఫుల్ రేస్ చేసి గాల్లోకి ఎగిరేస్తే ముమైత్ ఖాన్ ఛాలెంజ్ ఏదో చేస్తే ఒక అదేంటి అడ్డంగా పెట్టినటువంటి ఒక దానిపై నుంచి ఒక సర్టెన్ హైట్ నుంచి వెళ్ళాలని చెప్పినట్టుగా. అవసరం వాడి కాడికి వచ్చిన తర్వాత. అంటే ఇక్కడ నా ఉద్దేశం కేవలం ఈ వీడియో గురించే కాదు, చాలామంది మీలో కూడా ఉన్నారు ఇట్లాంటి స్టంట్లు చేసేవాళ్ళు. ఊర్లలో పోతే వాడికి నిజంగా బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి 50 రూపాయలు ఉండవు, కానీ వీళ్ళ బైక్ అడుక్కొని తిరిగి రోడ్ల మీద రయ్యమని చెప్పి వాడు పోయే ఆ స్పీడ్ చూస్తే ఒకవేళ కనుక కింద పడితే వాడి ప్రాణాలు కనీసం వాడిని వాళ్ళ అమ్మనైనా కూడా తిరిగి చూడగలుగుతారా, వాడి బాడీని కూడా తెలియదు, అట్లాంటి స్పీడ్లో వెళ్తాడు. వీడి వల్ల వాడు పోయినా పర్వాలేదు, కానీ వాడి వల్ల వేరే వాళ్ళు ప్రమాదంలో గురవుతున్నారు. చూడండి, ఇక్కడ ఈ ప్రమాదంలో చిన్న సంఘటన వచ్చారంటే పెట్రోల్ పోసుకుంటూ అయిపోయేది. వాడు బంక్లో ఆ స్టంట్ చేయడం, ఎదుట చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాప్, చిన్న గ్యాప్లోనే ఆ పెట్రోల్ స్టేషన్ కనుక ఢీకొంటే మొత్తం పోయేది. ఆ షోగాడికి అమ్మాయి అన్నయ్య మాత్రం ఇచ్చిన గిఫ్ట్ అద్భుతంగా ఉంది కదా. అసలే దెబ్బతల్లి ఏడుస్తూ ఉంటే పుండు మీద కారం జల్లినట్టుగా ఆ అన్న 2 పీకాడు కూడా. అక్కడ పెట్రోల్ బంకులో స్టంట్లు ఏంట్రా అంటూ చెంప మీద పళ్ళు 2 వీకేసరికల్లా సెట్ రైట్ అయిపోయింది. వీడి చెంప మీద దెబ్బ అంతకంటే ఎక్కువగా మండిపోయిందంట.
బైక్ కింద పడితే తగిలిన దెబ్బ కంటే అమ్మాయిల ముందు పడ్డ ఆ చెంప దెబ్బ బహుశా వాడు మర్చిపోడిగా లైఫ్ లాంగ్. అందుకే మీరు ఏం చేయండి అంటే మీ ఊర్లో చిన్న చిన్న గల్లీల వెంట ఈ బైక్లతో స్టంట్లు చేసే వాళ్ళని పిలిచి 1-2 సార్లు మందలించండి. సెటరేట్ అయినా ఓకే, లేకపోతే రండి బీకండి, ఏం కాదు. వాడు ఎందుకు చేస్తున్నాడు స్టంట్, ఏం రోగం వచ్చింది, ఏం మాయ రోగం వచ్చింది దానికి? రోడ్డు ఖాళీగా ఉంది, మెల్లగా పోతే అయిపోద్ది కదా. వాడు ఎంబడిపోయేటోడేవాడు, లేకపోతే రేసింగ్ పెట్టుకుంటున్నాడు గల్లీలో, కాదు కదా. సో ఇక్కడ 100 ఏళ్ల వరకు వాడు మర్చిపోయి ఎటువంటి 100 ఏళ్ల వరకు గుర్తుండిపోయే ఘటన మీ చుట్టూ ఈ చప్రి గాళ్ళకి, ఈ చిల్లర గాళ్ళకి మీరు కూడా బుద్ధి చెప్పండి. పెట్రోల్ పంపును పాడు చేశారంటూ పైపెచ్చు వాళ్ళు కూడా కొట్టడం మొదలుపెట్టారు. ఇక ఈ వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్ యూత్కి హెచ్చరికలు కూడా జారీ చేశారు. పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో స్టంట్లు చేసి అనవసరంగా సాహసం చేసి అది సాహసం అనిపించుకోరు, పిచ్చి వేషాలు అనిపించుకుంటుంటాయి. అటువంటి పిచ్చి మూర్ఖత్వం అని చెప్తూనే ఆయన మీ ఒక్క క్షణం మీ స్టంట్ కోసం అమాయకుల ప్రాణాలు పోతున్నాయి, బలి కావాలా ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. సో మీరు చేసేటువంటి వీలింగ్స్ ఇంట్లో మీకోసం ఎదురు చూసే తల్లిదండ్రుల కళ్ళలో కన్నీటి ఫీలింగ్స్ మిగిల్చకూడదన్నారు. ఇక ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని సూచించారు ఆయన. ఇక్కడ మేము చెప్పబోయేది ఏంటంటే బండిలో పెట్రోల్ కంటే ఒంట్లో పొగరు ఎక్కువ ఉండకూడదు. అక్కడ రోడ్డు మీద అమ్మాయిలు కనిపిస్తే ఫ్రంట్ వీల్ లేపడం కాదు, బ్రేక్ వేయడం నేర్చుకోవాలి. లేదంటే ఇలాగే చెంపలు వాయిస్తూ ఉంటారు, వాయడం ఖాయం. సో నేను చెప్తుంది ఒకటే, మీ చుట్టూ ఎవరైనా కానీ ఈ రకంగా బైక్తో స్టంట్ చేసే వాళ్ళు ఉంటే 1-2 సార్లు చెప్పండి, విన్నాడా ఓకే, లేదనంటే వాయించడం మొదలు పెట్టండి. ఇక వాడు గుర్తుండిపోతుంది. వాడిని గుర్తుంటేనే అక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ వేయాలని గుర్తు ఉండే విధంగా వానికి చేసే ప్రయత్నం చేయండి. సో మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి చప్రి గ్యాంగ్ ఉంటే వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి.